80వ వచనంలో ఒక మాట అంటున్నాడు, నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని విషయములను గురించి కీర్తనకారుని యొక్క ప్రార్థన ఏంటంటే, దేవా నిన్ను బట్టి, నీ విషయాలను బట్టి, అది వాక్యం కావచ్చు, ప్రార్థన కావచ్చు, విశ్వాసం కావచ్చు, భక్తి కావచ్చు, హృదయంలో దేవుని యొక్క వాక్యమును భద్రపరుచుకోవడానికి, దేవుని కొరకు ఆయన జీవించడానికి ఆయన ఏమంటున్నాడంటే, ఒకవేళ నా హృదయంలో నేను సిగ్గుపడతా ఉన్నట్లయితే, నేను అంత ధైర్యంగా నేను జీవించలేకపోతే, అది నా హృదయంలో నుండి ఏమంటున్నాడు, తీసివేయండి అంటున్నాడు. అర్థమవుతుందా? చాలామంది బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడతారు. చాలామంది బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడతారు. ఇప్పుడు నేను మీ చేతుల్లో ఎంతమంది బైబిల్ ఉందంటే చాలామంది చేతుల్లో ఉండదు, అవునా కదా? మనం పట్టుకొని వెళ్తే దారిలో మనల్ని చూసి ఎవరైనా నవ్వుతారో, దేవుని నమ్ముకున్న వాళ్ళని గురించి నేను మాట్లాడుతున్నా. అయ్యా, యేసుక్రీస్తు నా సొంత రక్షకునిగా అంగీకరించాను, నేను బ్యాప్టిజం తీసుకుని నేను బలలో కూడా పాలు పంచుకుంటాను అంటారు, కానీ వీళ్ళ చేతుల్లో ఏముండదు, ఏముండదు, సిగ్గు, భయం. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో. ఒకరోజుకి యవనస్తుడు వచ్చి నాతో అంటున్నాడు, మీరు ప్రార్థనకు వస్తున్నప్పుడు మీరు బైబిల్ తీసుకురావాలంటే, మేము బైబిల్ పట్టుకొని వస్తుంటే మమ్మల్ని అందరూ చూసి నవ్వుతూ ఉన్నారు, హేళన చేస్తున్నారు, గేలి చేస్తున్నారు, మమ్మల్ని ఏదో ప్రత్యేకంగా చూస్తున్నారని. కీర్తనకారుని యొక్క ప్రార్థన ఏమున్నది 80వ వచనంలో, దేవా గనక నాలో అటువంటి యొక్క ఆలోచన ఉన్నట్లయితే, నీ వాక్యాన్ని నేను ధైర్యంగా మోయలేకపోతే, నీ కొరకు నేను ధైర్యంగా జీవించలేకపోతే, దయచేసి అది నాలో, నా హృదయంలో దాన్ని కలిగించయ్యా. నేను 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 సిగ్గుపడకూడదు. నేను సిగ్గుపడకుండాన్నట్లు నా హృదయంలో నీ కట్టడలనగా ఏంటి? కట్టడలంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యమే. చాలా ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాడు, చాలా ధైర్యంగా దేవునితో మనవి చేసుకుంటా ఉన్నాడు. నాలో అటువంటి, నేను క్రైస్తవునని చెప్పుకోవడానికి నాలో సిగ్గుంటే, నేను క్రైస్తవునని చెప్పుకోవడానికి నాలో భయం ఉంటే, నాలో అటువంటి ఆలోచన ఉంటే, నేను ధైర్యంగా నీ వాక్యాన్ని ప్రకటించలేకపోతే, ఒకవేళ నీ వాక్యం కొరకు నేను జీవించలేని స్థితిలో ఒకవేళ ఉంటాననేమో, దయచేసి నీ కట్టడలను ఏం చేయాలంట, నా హృదయంలో వాటిని కలిగించు, నా హృదయంలో వాటిని భద్రపరచు. ఒకవేళ నేను మర్చిపోతున్నానేమో, మనుషుల్ని బట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి. నేను చెప్పాను కదా, చాలా రకాలుగా మనుషులు విమర్శిస్తున్నారేమో, మాట్లాడుతున్నారేమో అనే భయంతో దాచుకొని వచ్చేస్తారు. చాలామంది బైబిల్ని ధైర్యంగా పట్టుకొని రాలేరు అనమాట. నన్ను దాచిపెట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాచిపెట్టుకుంటూ ఉంటారు, నన్ను దాచిపెట్టుకొని వస్తూ ఉంటారు. కానీ ఈయన ప్రార్థన ఏంటంట, ఒకవేళ దేవా నా హృదయంలో నేను సిగ్గుపడకుండానట్లు, ఎట్లాగంట, నేను సిగ్గుపడేటట్టు కాదు, సిగ్గుపడకుండా ఉండునట్లుగా, భయము పడకుండా ఉండునట్లుగా, దిగులు పడకుండా ఉండునట్లుగా, ఒకవేళ పిరికితనము కలిగిన ఆత్మ నాలో ఉన్నట్లయితే, ఇప్పుడు నాలోనికి ఏం రావాలా? ఏం రావాలా? నీ శాసనములు, నీ కట్టడాలు. లెట్ యువర్ వర్డ్ బీ ఇన్ మై హార్ట్ అంట. నీ శాసనములో, నీ కట్టడలో నా హృదయపు లోతులలో ఉండని అవి. చాలామంది ఈరోజు దేవుని కొరకు ధైర్యంగా జీవించలేకపోతున్నాను, దేవుని కొరకు ధైర్యంగా బ్రతకలేకపోతున్నాను, బైబిల్ గ్రంథాన్ని ధైర్యంగా తీసుకుని వెళ్ళలేకపోతున్నారు, ధైర్యంగా నేను క్రైస్తవుని అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే చేతిలో ఉండాల్సింది ఎక్కడ ఉండాలా? మన హృదయంలో ఉండాలా. ఎక్కడుండాలా? ఇది మన హృదయంలో ఉంటే అది చాలా ధైర్యంగా దేవుని కొరకు
నిన్ను బ్రతికింపజేస్తుంది. ద్వితీయోపదేశకాండంలో కూడా 26వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 16వ వచనంలో ఏమని ఉంటుంది? ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనక ఇప్పుడు నువ్వేం చేయాలంట? నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలెను. ఇవి దేవుని చేత, దేవుని వాక్యము దేవుని చేత, పరిశుద్ధాత్మ దేవుని దైవిక ప్రేరేపణ వలన కలిగిన మాటలు ఇవి. దేవుని వాక్యం అనేది మనుషులు కొంతమంది కూర్చొని పొద్దుపోక టైంపాస్ కాక ఏదో వాళ్ళ ఊహలలో నుండి వచ్చిన మాటలు అయితే కానే కాదండి. దీస్ వర్డ్స్ ఆర్ నాట్ ఫ్రమ్ ద పీపుల్. వాళ్ళ యొక్క ఊహలు. మనం చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాం, కొన్ని కథలు రాస్తూ ఉంటారు, చాలా ఆసక్తిగా ఉంటాయి. అవన్నీ ఏంటంటే వాళ్ళ ఊహలు. చాలా సినిమా కథలన్నీ చూస్తూ ఉంటాం, అవన్నీ ఊహలు అన్నమాట. అవి యథార్థంగా జరిగిన సంఘటనలు కాదు. బట్ వాట్ ఎవర్ ద వర్డ్ కమ్స్ ఫ్రమ్ ద బైబిల్, బైబిల్ గ్రంథంలో నుండి వచ్చిన ప్రతి మాట కూడా జీవము కలిగిన దేవుని నోట నుండి వచ్చింది. దేవుడు ఆయా కాలములలో, ఆయా సందర్భాలలో, ఆయా సమయములలో తన ప్రజలను ఎన్నుకొని దేవుని పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు దైవావేశము వలన కలిగినది ఈ ప్రతి మాట కూడా. హల్లెలూయా. శరీరావేశం వలన కాదు, వాడికి ఇష్టం వచ్చినట్టుగా రాయలేదు ఈ మాటలు. 40 మంది వ్యక్తులు ఈ బైబిల్ గ్రంథాన్ని 1600 సంవత్సరాల కాలంలో ఆయా సందర్భాల్లో దేవుడు వారిని పిలిచి, దేవుడు వారితో మాట్లాడి, దేవుని ఆత్మ చేత వారిని అభిషేకించి, పరిశుద్ధాత్మ వలన, దైవావేశము వలన ప్రేరేపించబడి ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు అనేక మంది ఈ మాటలను రాశారు. దేవుడు ఏం చేశాడు? ఏకంగా మోషే అనే భక్తుని ఒక పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత దేవుని మహిమ మేఘము ఆయనని, ఆ పర్వతమును ఆవరించినప్పుడు అక్కడ దేవుడు ఏం చేస్తాడు? ఒక పలక మీద దేవుని చేత వ్రాయబడినవి ఈ మాటలండి. ఈ కట్టడలను దేవుడు ఎందుకు ఈ విధులను గైకొనమంటున్నాడంటే ఇది మనుష్యుల వలన కాదు వచ్చింది. దేవుడు తన బిడ్డలను ఎన్నుకొని ఉన్నాడు, ప్రత్యేకపరుచుకొని ఉన్నాడు, ఆత్మచేత అభిషేకించాడు, యోగ్యతను, ధన్యతను, అర్హతను వారికి ఇచ్చాడు. అటువంటి వారిని పిలిచి, ఇదిగో ఇవి నా మాటలు, యూ హ్యావ్ టు గో అండ్ ప్రీచ్, యూ హ్యావ్ టు గో అండ్ ప్రాక్టీస్. మీరు వెళ్ళాలి, వీటిని బోధించాలి, వీటిని బట్టి మీరు నడుచుకోనాలి. అందుకని ఇప్పుడు కీర్తనకాడు ఏమంటున్నాడో అందులో ఉన్న మర్మాన్ని తెలుసుకొని, ఒకవేళ ఎక్కడైనా నాకు సిగ్గొస్తుందేమో నీ వాక్యాన్ని కలిగి ఉండడానికి, వాక్యం ప్రకారంగా జీవించలేక నేను ఎక్కడైనా పోతానేమో, వాక్యంలో నుండి బయటికి వెళ్ళిపోతానేమో, దానికి దూరం అయిపోతానేమో, నాలో సిగ్గు వస్తుందేమో, భయం వస్తుందేమో, అట్లాంటిది నాలో కలిగించవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం ఏముంటుందంట? ఈ కట్టడలను దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక మీ పూర్ణ హృదయముతో, మీ ఆత్మతో, ఫ్రమ్ యువర్ హోల్ హార్ట్, హోల్ సోల్, మీ ప్రాణాత్మ దేహములతో దీన్ని ఏం కలిగి ఉండాలంట? మీరు ఏం చేయాలా? అన్ని ఎత్తుకోవడమే కష్టం. ఆదివారం మందిరానికి బైబిల్ తీసుకొని రావాలంటేనే కష్టం. ఇంక నువ్వు దాన్ని ఇంత డీప్గా చదవమంటే మాకు ఎక్కడైతుంది అంటారు చాలామంది. అవునా కదా? ఆదివారం బైబిల్ని బాగా దుమ్ము దులిపేసి తీసుకొని రావడమే కష్టం. లేదు దైవజనంగమా, మనందరమును కూడా ఇటువంటి ప్రార్థన చేసేవారంగా ఉండాలి. లార్డ్, నా హృదయము నీ వాక్యము కొరకు ఎప్పుడు కూడా మండుచు ఉండాలి. ఎట్లాగంట? మన హృదయము దేవుని వాక్యం కొరకు మండుచు ఉండాలి. ఏది కూడా మనల్ని, ఆయన వాక్యాన్ని చూడకుండా, వినకుండా, చదవకుండా ఏది కూడా ఆపకూడదు, సిగ్గుపడకూడదు, భయపడకూడదు. ధైర్యముగా నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వేం చేయాలంట?
నీ పూర్ణ హృదయంతో నీ దేవుని వాక్యాన్ని నీ హృదయంలో దాన్ని భద్రపరుచుకోవాలి. ఎందుకు ఆ రీతిగా భద్రపరుచుకోవాలంటే, ఒకసారి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. ఎట్లా కాపాడుకుంటాం భద్రంగా? ఎట్లా కాపాడుకుంటాం? దేవుని వాక్యము ద్వారా మాత్రమే. ఏమంట? నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి నువ్వేం చేయాలంటే దాన్ని యు హ్యావ్ టు ప్రొటెక్ట్ వెరీ కేర్ఫుల్లీ. అందుకనే దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం ఏముంటుంది? నీ హృదయం అనే పలక మీద దేవుని వాక్యము చెక్కబడాలి. ఏం చేయాలంట? నీ హృదయం అనే పలక మీద దేవుని వాక్యము రాయబడాలి, అందులో ఉండాలి. ఎందుకంటే అందులో నుండే సమస్తము కూడా, దట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్. నీ ఆశీర్వాదానికి ఒక మూల కారణము, ఒక మూలము, ఒక ప్రారంభం ఉన్నదంటే దట్ ఈస్ యువర్ హార్ట్. అది నీ హృదయము. అందులో నుండి జీవధారలు బయటికి వెడలి వస్తున్నాయి. కాబట్టి అందులో కనుక దేవుని వాక్యాన్ని కనుక నువ్వు నింపగలిగినట్లయితే వాక్య సంబంధమైన ఫలములను నువ్వు అనుభవిస్తావు. అందుకని ఒక భక్తుడు ఏమన్నాడు? హృదయము అన్నింటికన్నా అది ఘోరమైన, నీకు వ్యాధి రావాలంటే నీ శరీరంలో కాదు వచ్చేది. నీకు ఆరోగ్యం కావాలంటే నీ శరీరంలో కాదు వచ్చేది. ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ యువర్ హార్ట్. దేవుడు అన్నీ తీసుకొని వచ్చి దీనికి కనెక్షన్ చేశాడు అన్నమాట. ఏం చేశాడు? అన్ని పైపులన్నీ తీసుకొని వచ్చి ఈ నర్వ్ సిస్టమ్ అంతా కూడా దేవుడు తీసుకొని వచ్చి దీనికి కనెక్ట్ చేశాడు. నీ చెయ్యి ఇరిగిపోయినా, నీ చెయ్యి పడిపోయినా, నీ కాలు ఇరిగిపోయినా, నీ కడుపు కోసినా నువ్వు బతుకుతావు. కానీ నీ హృదయానికి ఏమన్నా అయిందనుకో, స్పాట్. ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు ఈ వ్యక్తి, బాగానే ఉన్నాడు, ఏమైంది? కార్డియాక్ అరెస్ట్ వచ్చిందయ్యా, స్ట్రోక్ వచ్చింది ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడే చూసానే, బాగా జాగింగ్ చేస్తున్నాడు, బాగా రన్నింగ్ చేస్తున్నాడు, బాగా ఎక్సర్సైజ్ చేశాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఏమైంది? కాలు పడిపోయినా నువ్వు బతకొచ్చు, చేయి పడిపోయినా బతకొచ్చు. నీ బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చినా కూడా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ హార్ట్కి వచ్చింది అనుకోండి, నో మోర్. సో దేవుడు ఏమన్నాడు? యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని భద్రంగా దాన్ని కాపాడుకో. హౌ కెన్ యూ ప్రొటెక్ట్? దేవుని యొక్క వాక్యాన్ని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో ఆయన వాక్యంలో నీవు నడుచుకుంటూ ఉన్నప్పుడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ హృదయంలో దేవుని వాక్యాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, దాని ప్రకారము నువ్వు నడుచుకునగలుగుతూ ఉన్నప్పుడు, అది ఏం చేస్తుందంటే నీకు జాగ్రత్తను, ఆరోగ్యాన్ని కలుగు చేస్తా. 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 9వ వచనాన్ని నువ్వు చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు మరలా, అయితే నీవు జాగ్రత్త పడుము. ఏమన్నాడండి? బీ వాచ్ఫుల్, బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండు. దేని గురించి జాగ్రత్తగా ఉండాలంట? నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లు, అవి నీ జీవిత కాలమంతా కూడా నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు. ఇక్కడ ఏమంటాం మరి ఒకసారి? నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. ఆ వాక్యాలు తీసుకుంటూ పోతే చాలా వస్తాయి. నేను జస్ట్ ఒక 2 మాత్రమే చూపించాలని ఆశపడ్డాను. బహు జాగ్రత్తగా నీ హృదయాన్ని నువ్వు దేవుని వాక్యముతో నింపి నువ్వు కాపాడుకోనాలి. ఎందుకంటే నీవు కన్నులారా నువ్వు ఏదైతే దేవుని యొక్క, మీరు 8వ వచనంలో చూస్తున్నప్పుడు దేవుడు మీకు ఏదైతే ఈ ధర్మశాస్త్రములను, కట్టడలను, ఆయన యొక్క నిధులను, ఆయన యొక్క విధులను మీకు ఏదైతే అప్పగించి ఉన్నాడో, ఆయన యొక్క శాసనాలను మీరు ఏవైతే దేవుని కార్యాలు కన్నులారా చూశారో, వేటిని గురించి విన్నారో, బహు జాగ్రత్తగా నీ హృదయంలో కాపాడుకో వాటిని.
అంత మాత్రమే కాదంటే ఏం చేయాలంటే కింద నీ కుమారుల కుమారులకును వాటిని ఏం చేయాలంట, పిల్లలకి యు హ్యావ్ టు టీచ్. మొట్టమొదటిగా దేవుని వాక్యం ఎక్కడ ఉండాలా? నీ హృదయంలో భద్రంగా కాపాడుకొని ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు అది దేవునికి నీకు సమీపముగా నిన్ను నడిపిస్తుంది. అందుకనే ఈ ద్వితీయోపదేశకాండం రాస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు ఫస్ట్ ఆయన ఒక హెచ్చరిక చేస్తున్నాడు, ఒక వార్నింగ్ లాంటిది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మరలా ఆయన ఆఖరికి ఏమంటున్నాడు, బహు జాగ్రత్తగా. అంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఏదది? దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క హెచ్చరికలు, ఆయన దైవ గ్రంథంలో ఏవైతే చెప్పబడి ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా చాలా ప్రాముఖ్యమైంటున్నది. దైవజనాంగమా, దేవుని బిడ్డలంగా మనము ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. 119వ కీర్తన 80వ వచనంలో మనం చదివాం కదండి. ఆయన ఏమంటున్నాడయ్యా, నేను సిగ్గుపడకుండాన్నట్లు ఏంటంట, నీ యొక్క శాసనాలు, నీ కట్టడములు నా హృదయంలో అట్లా వాటిని ఉంచేయి, నువ్వు అట్లా వాటిని స్టోర్ చేసేయి, నా హృదయము నిర్దోషముగా ఉండినట్టుగా చేయి నా తండ్రి. నా మనస్సాక్షి నన్ను గద్దిస్తూ ఉంటుంది, నా అంతరాత్మ నన్ను గద్దిస్తూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని చదివావా? దేవుని వాక్యాన్ని విన్నావా? కీర్తనకారుడు ఈ యొక్క స్థితిలో వెళ్తూ ఉన్నాడు అండి. ఆయన అంతరంగం ఎప్పుడైతే ఆయన ప్రశ్నిస్తోందో, ఆయన మనస్సాక్షి ఎప్పుడైతే ఆయన ప్రశ్నిస్తోందో, అప్పుడు దేవుడితో అంటున్నాడయ్యా, నేను నిలబడినప్పుడు ఇప్పుడు నా హృదయం ఎట్లా ఉండాలంట, నిర్దోషముగా ఉండని. అది నా మీద నేరం వేస్తూ ఉంది. మన మీద ఎవ్వరు నేరం వేసినా వేయకపోయినా, ఎవరు మనల్ని మంచి చెడు అని చెప్పినా చెప్పకపోయినా, మొట్టమొదటిగా మనకు తీర్పు తీర్చేది ఏంటి? మన యొక్క మనస్సాక్షి, మన అంతరంగం. ఎవరు చెప్పినా చెప్పకపోయినా, బయటలు చెప్తే మనం ఒప్పుకోం, కానీ మన అంతరాత్మ ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటుంది, కూర్చుతూ ఉంటుంది. ఇది రైట్ కాదు, ఇది నువ్వు దేవుని బిడ్డ కదా, నువ్వు దేవుని బిడ్డ అని చెప్తున్నావు కదా, వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ నాట్ రైట్. నువ్వేం చేస్తున్నావో సరి అయినది కాదు అది. నువ్వు వాక్యం చదవడం లేదు, నువ్వు ప్రార్థన చేయడం లేదు, నువ్వు సిగ్గుపడతా ఉన్నావు. నేను అనుకుంటున్నా ఇటువంటి మనస్సాక్షితో ఏమైనా కీర్తనకారుడు వెళ్తా ఉన్నాడేమో. అందుకని దేవుడితో వెంటనే ప్రార్థన చేసుకుంటున్నాడు, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను సిగ్గుపడకూడదు. ఆఖరి ఒక మాటను చూసి మనం ముగించుకుందాం. 139వ కీర్తన 23-24 వచనాలు. 139వ కీర్తన 23-24 వచనాలు దేవుని వాక్యంలో అక్కడ ఉంటుంది. కీర్తనకారుని యొక్క ప్రార్థన, నన్ను పరిశోధించి, మరలా ఇక్కడ ఏమన్నాడు, నా హృదయమును తెలుసుకొని. బికాస్ దేవుడికి తెలుసండి సమస్తము కూడా. నా హృదయమును తెలుసుకున్నాము. ఇప్పుడు ఏమంటున్నాడు, నన్ను పరీక్షించి నా ఆలోచనలను నీవు తెలుసుకున్నాము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను అగైన్ హీ సరెండరింగ్. కీర్తనకారుడు మరలా ఏమంటున్నాడు, దేవా నా హృదయంలో నేను నీ ఎదుట నేను ఏది దాచిపెట్టుకోలేనయ్యా. దేవునికి మరుగై ఉన్నది ఏదీ లేదు. ఆకాశము క్రింద కానీ, భూమి క్రింద కానీ, దానిపైన కానీ యూ కెనాట్ హైడ్ ఎనీవేర్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుండి నువ్వు ఎక్కడా దాచిపెట్టుకోలేవు. ప్రతి విశ్వాసి ప్రార్థన కూడా ఇలాగ ఉండాలండి. ప్రతిరోజు కూడా మీరు ఈ ప్రార్థన చేయాలి. ఆ రోజు ఆరంభంలో, ఆ రోజు ముగింపులో దేవుని ఎదుట నీ హృదయాన్ని కుమ్మరించి. కీర్తనకారుడు అన్నాడు, దేవా ఇదిగో అయ్యా, నీవు నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచన తెలుసుకొనుము. ఇఫ్ ఐ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ యూ, నీ ఆలోచనకి, నీ చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచనలు నా హృదయములో ఉన్నట్లయితే అది నాకు హాని కలిగిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం చదివాం కదా, ఏమంటుంది ద్వితీయోపదేశకాండంలో, బహు జాగ్రత్తగా మీరు మీ హృదయాన్ని కాపాడుకోనాలంట. ఏం కాపాడుకోనాలంట? నీ హృదయాన్ని బహు జాగ్రత్తగా నీవు కాపాడుకోనాలి. ఇది మన యొక్క ప్రార్థనగా ఉండాలండి. అనుక్షణము మనం దేవునితో ప్రార్థన చేయాలి. దేవా, ఒకసారి అందరూ కూడా నాతో చెప్తారా, దేవా
నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము. నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకునుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మనల్ని మనము లోబడడం, మనల్ని మనము అప్పగించుకోవడం. దేవా, మా జీవితాల్లో మేము ఎన్నో ఆలోచనలు మేము కలిగి ఉన్నాం, ఎన్నో తలంపులు మేము కలిగి ఉన్నాం. మా జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే దేవుని వాక్యం మనం చదివాం కదా, నరుని హృదయము, మానవుని హృదయం ఎట్లాంటిదంట? అది మోసకరమైనది, అది బహుఘోరమైనది, అది వ్యాధి గలది. అందులో ఉన్నదంతా కూడా ఏముందంట? చెడే ఉన్నది, మంచి లేదు. నీలోనికి మంచి రావాలంటే ప్రతిరోజు కూడా నువ్వు వేకువజామున లేస్తూ ఉన్నప్పుడు, నువ్వు వేకువజామున ఎప్పుడైతే లేస్తున్నావో నువ్వేం చేయాలంట? ప్రతిరోజు కూడా ఈ ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. దేవా, హియర్ ఐ యామ్. నేను నా హృదయాన్ని, నా జీవితాన్ని నేను నీకు అప్పగిస్తాను. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఏమంటుంది? నీ హృదయములో నుండి జీవధారలు బయలుపెడుతున్నాయి. ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ యువర్ హార్ట్. నీ జీవితము సమాధానముతో నింపబడాలంటే, ఆశీర్వాదముతో నింపబడాలంటే, ధైర్యముతో నింపబడాలంటే, దేవుని కొరకు నువ్వు కడవరి దినాల్లో నువ్వు జీవించాలంటే నీ హృదయము దేవుని యొక్క శాసనముల చేత, దేవుని యొక్క వాక్యము చేత నింపబడాలి. ఎంతసేపు మన ఆలోచనలను కాదు, కానీ మనం ఏం చేయాలంట? దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చబడునుగా కానీ మనం ప్రార్థన చేయాలి. జనాంగమా, చాలా సందర్భాల్లో మనము తీసుకునే నిర్ణయాలు మనల్ని కష్టంలోనికి, అపాయంలోనికి, ప్రమాదంలోనికి మనల్ని నడిపిస్తాయి. సో అందుని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క చిత్తానికి లోబడేవారిగా ఉండాలి, దేవుని యొక్క ఆలోచనలకు లోబడేవారిగా ఉండాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయములలో భద్రపరుచుకునే వారిగా ఉండాలి. ఈ సమయం మనం అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక్క క్షణం ప్రార్థన చేద్దాం. ఒకవేళ నీ హృదయము ఈ లోక సంబంధమైన వాటితో నింపబడి ఉన్నట్లయితే, నీ హృదయములో దేవునికి నువ్వు ప్రార్థన చేయి. దేవా, నా హృదయము నీ వాక్యము చేత నింపబడునుగాక. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టడలతో, నీ వాక్యముతో అది నింపబడునుగా. కానీ నీ హృదయము మీద నీ కుడి హస్తాన్ని పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయి. దేవుని వాక్యము అబద్ధము చెప్పదు. ఎందుకంటే నరుని హృదయము అది చాలా ఘోరమైనదిగా ఉంటున్నది, చాలా చెడుతనముతో నింపబడి ఉంటున్నది. అదే రోగమునకు, అదే సమస్యకు కారణం. దైవజనాంగమా, నువ్వు దేవునితో, దేవా నన్ను స్వస్థపరచు, నీకు ఆయాసకరమైనవి నా హృదయములలో ఉండినట్లయితే, క్రైస్తవుడిగా జీవించడానికి, నీ వాక్యాన్ని పట్టుకొని నేను జీవించడానికి సిగ్గుపడుతున్నట్లయితే, నా హృదయములో నీ కట్టడలను భద్రపరచు. నిర్దోషముగా నీ ఎదుట నేను నిలబడడానికి సహాయము దాయిచ్చే. ఈ హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలదే. దేవుని వాక్యమే నిన్ను స్వస్థపరిచేది. బహు జాగ్రత్తగా నువ్వు ఏదైతే వాక్యాన్ని వింటున్నావో, వాక్యం ద్వారా వేటినైతే చూస్తున్నావో, వేటినైతే అనుభవిస్తున్నావో, వాటన్నింటినీ వాక్యంలో, నీ హృదయంలో వాటిని భద్రపరుచుకున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేయనుగాక.